కాబట్టి అటువంటి ప్రచారం కూడా మొదలుపెట్టారు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి. నేరుగా కనుక ప్రభుత్వాన్ని కనుక మన సమ్మెలో పాల్గొన్న దాన్ని ఆధారం చేసుకొని మనం తీసేయడానికి కనుక ప్రభుత్వానికి రైట్ కనుక ఉంటే, ఇప్పుడు 10th క్లాస్ సర్టిఫికేట్ మేము వెరిఫికేషన్ చేస్తాము, వెరిఫికేషన్ చేసి ఫేక్ ఉంటే మేము వాళ్ళని తొలగిస్తాము, ఇటువంటి మాట ఎవడు మాట్లాడు మామూలుగా. దాన్ని బట్టి మనకు ప్రభుత్వం మన వైపు మొత్తం దాన్ని మనం ప్రయత్నం చేసాము. తర్వాత ముందుగా ప్లాన్గా ఉంటాం, హాళ్ళు కొన్ని బారికేడ్స్ ఇవన్నీ ఉండటం, దాని దృష్ట్యా నేరుగా మన గేట్ దగ్గరికి వెళ్ళలేకపోయినా ఒక రకంగా మన జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద జిల్లాల్లో ఒక రెండు మూడు జిల్లాలు ఇంత బాగా ఉద్రిక్తంగా జరిగించుకుని అనుకుంటే వాటిలో మన జిల్లా ఉంది మామూలుగా. ఒకటి మామూలుగా విజయవాడ కలెక్టర్స్ దగ్గర మామూలు అరెస్ట్ అటువంటిది జరిగింది మామూలుగా. రెండవ జిల్లాగా మన జిల్లా ఇంకొక జిల్లా ఏదో ఒక జిల్లాలో చేశారు మామూలుగా. నెల్లూరు, ఈ 3 జిల్లాల్లో మాత్రమే ఇంత సీరియస్గా అటెంప్ట్ చేయటువంటిది జరిగింది. అయితే చాలా చోట్ల పోలీసు వాళ్ళు ఏంటంటే సరే వాళ్ళు ఎంతసేపు పని చేసుకుని వాళ్ళే పోతారులే, మనం అరెస్ట్ చేయడం ఎందుకు అనుకుంటే వాస్తవం నిన్న మనం చాలా ప్రయత్నం చేసినా కూడా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడానికి ఏమాత్రం కూడా ముందుకి రానటువంటి పరిస్థితులు ఉన్నాయి మామూలుగా.